యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఓపెన్ చేయండి. ఆర్తి, నేను నీకంటే ముందు ఎంతో మంది అమ్మాయిలు చూశాను, కానీ నువ్వే చాలా ఎక్కువ చేస్తున్నావు. అందుకే నేను నిన్ను ల్యాకప్లో వేయించాను. నీకు భీమరావు మీద చాలా ట్రస్ట్ ఉంది కదా, వాడి లాయర్ని వెతకడానికి వెళ్ళుంటాడు. కానీ ఇక్కడ నీ బిడ్డ ఈరోజే చనిపోతుంది. నేను నా మేనేజర్తో చెప్పి నేను నీ గేమ్ అర్థమయ్యేలా చేయాలనుకున్నానంటే ఈ బిడ్డ వాడిదని. అయినా నీకు అర్థం కాలేదా నాకు ఈ బిడ్డకు నా పేరు ఇవ్వడం ఇష్టం లేదని? అలాగే నువ్వు నా షరతుకి అంగీకరించలేదు. ఇక ఇప్పుడు అనుభవించు. ఇప్పుడు మందుని నేనే నీకు బలవంతంగా తాగిస్తాను. ఇక దాని తర్వాత నీ మీద పెట్టిన చార్జెస్ మొత్తం ఫినిష్. తర్వాత నీకు స్వేచ్ఛ లాభిస్తుంది. ఎలాగూ మీ అందరూ స్వేచ్ఛ కావాలి అంటున్నారు కదా, అయితే స్వతంత్రురాళ్ళ వైపు ఈ మందు తాగు. తాగు తాగు. ఏయ్, దీన్ని పంచుకోండి. అలా చేయకండి. ఇది మీ బిడ్డే కదా, మన ఇద్దరి ప్రేమకు గుర్తు. మీరు ఇలా చేయకండి, ఇది మీ రక్తమే కదా. Shut up. నువ్వు చేసిన తప్పు ఇదే. నువ్వు ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పావంటే ఇది నా రక్తం అని. అదే చెయ్యకుండా ఉండాల్సింది. నువ్వు పారిపోవాల్సింది, బిడ్డను పెంచుకోవాల్సింది. నేను ఏవి అనేవాడిని కాదు. కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ మందు తాగక తప్పదు. అవును, నువ్వు ఏమన్నావు? నిన్ను భీమరావు కాపాడుతాడా? భీమరావు, ఇప్పుడు నీ భీమరావు ఎక్కడున్నాడు? నీ భీమరావుని పిలవు, రమ్మను. భీమరావు తెలియడం లేదురామా, మన లాయర్ సార్ బొంబాయికి ఎప్పుడు తిరిగి వస్తారు? ఇప్పుడు ఏ లాయర్ల దగ్గరికి వెళ్ళామో వాళ్ళందరూ నిరాకరించారు. డేవిడ్ గారి గురించి అందరికీ తెలుసు. అందరూ ఆయనతో భయపడతారు. పదవికి భయపడడం సహజమే కదా. ఆర్తి గారు ఎలా విడుదలవుతారో తెలీదు. ఏ లాయర్ల గురించి సార్ నాకు చెప్పారు, వాళ్ళందరి ఇళ్లలో అడుగుతూ వెళ్ళిపోదాం. బహుశా ఏదైనా మార్గం దొరుకుతుందేమో. ఏయ్, వెనక్కడు. మీరు లోపలికి వెళ్ళి వచ్చారు, బయటికి వెళ్ళండి. అక్క, మీరా? వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. మీ వంశంలో అందరూ పారిపోయే వాళ్ళేనా? నీ భర్త కూడా ఇలాగే ఒకరోజు పారిపోయాడని విన్నాను. ఇక నీ చెల్లెలు ఆర్తి చాలా రోజుల నుంచి డేవిడ్ సార్ దగ్గర ఉంది. ఇక చిన్న సమస్య వచ్చిందో లేదో పారిపోయింది. ఇక ఇప్పుడు మీరిద్దరూ పారిపోతున్నారు. పదమ్మా.
దీపక్, రాయి తీసుకో. ఇప్పుడు మనం ముందుకు కాదు, ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం. ఏంటమ్మా? అవును, రాయి తీసుకో. ఇక ఎక్కడ అవసరం ఉంటుందో ఈ రాయిని అక్కడ వాడు. తీసుకో. ఇన్స్పెక్టర్ గారు, నా చెల్లెలు వదిలేయండి, లేదంటే బాగుండదు. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరిని లాకప్ లో పడే రాత్రికి వీళ్ళ అందు చూద్దాం. ఇద్దరు కాదు, ముగ్గురు. ముగ్గురు కాదు, నలుగురు. నలుగురు కాదు, 5. 5 కాదు, 6. 6 కాదు, 8. తనని రానివ్వకండి. డేవిడ్ సార్, మీకు తెలిసే ఉంటుంది న్యాయాన్ని పొందడానికి వేల మార్గాలుంటాయని. కానీ చట్టం పగటి వెలుగులోనే పారదర్శకతతో పాటు న్యాయం చేస్తుంది. అందుకే ఆ వేల మార్గాల్లో చట్టమే అన్నింటికంటే శ్రేష్టమైంది. మీరిలా రాత్రివేళల్లో చీకట్లో పోలీస్ స్టేషన్లో ఇలా కొందరి అంత చూడలేరు. ఇక ఈ భ్రమలో అయితే ఏమాత్రం ఉండకండి. పదవికున్న బలాన్ని మీరు ఉపయోగించుకుని మమ్మల్ని ఆపగలరు అని. పదవికున్న బలాన్ని నేను నీకు చూపిస్తాను. సార్ వదిలేండి సార్. డేవిడ్ గారు, ఆ తుపాకీలో కేవలం 6 గుళ్ళే ఉన్నాయి. ఇక మేము 6 ఉన్నాం. ఇక నేనైతే రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. 5-6 గుళ్ళను నేను ఒక్కనే తట్టుకోగలను. సార్ మీరు వెళ్ళండి సార్, లేదంటే పెద్ద సమస్య అవుతుంది. నేను వదిలిపెట్టను. మీ అందరూ కలిసి ఏ ఆట ఆడారో అందుకు ఎవరిని వదిలిపెట్టరు. వదిలిపెట్టను. ఇదే మాట ఇందాకే ఆ ఆంగ్లేయుడు చెప్పి వెళ్ళాడు. ఇక ఇప్పుడు మీరు ఇదే అంటున్నారు. అంటే దీని అర్థం మీ ఇద్దరి దృష్టిలో మేమందరం ఒకేలాంటి వాళ్ళం ఇన్స్పెక్టర్ గారు. ఇక ఇదే మా పోరాటం, అలాగే ఇదే మీ పంతం. అయితే పోరాడుతూ ఉండండి. పోరాడుతూనే ఉంటాం. ఎంతవరకు పోరాడతామంటే మీరు వార్తి గారిని ఇక్కడి నుంచి వదిలిపెట్టేదాకా. అంతవరకు మేమందరం ఇదే పోలీస్ స్టేషన్ బయట ధర్నాలో కూర్చుంటాం. లైఫ్ లో నువ్వు ఇలాంటి స్వీట్ తినుండవు. అందుకే నీకున్న ఈ స్తోమత మీద ఈ ఖరీదైన స్వీట్ ను వెయిట్ వేసి ఇంకా నోరు మూసుకో.
అసలు ఇదేం పద్ధతి అంటారు? ఎవరు నువ్వు? ఇక నాకే పద్ధతులు నేర్పిస్తున్నావా? ఈ రమ అలాగే ఈమె భర్త భీమ్రావ్కు వ్యతిరేకంగా ఎలాంటి లైన్ ఉన్నా నేను ఆ లైన్ మీద నిలబడతాను. భీమ్రావ్, నువ్వు నీ భార్య రమాతో పాటు వచ్చే లైన్ మీద నిలబడు. నేను 2 నిమిషాల్లోనే నీకు అలాగే నీలాంటి వాళ్ళందరికీ వాళ్ళ స్తోమత ఏంటో చూపిస్తాను. పదం నాన్న. భీమ్, రమ, నేను మీ ఇద్దరికి మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను. నేను మీ ఇద్దరి విషయంలో చాలా చెడుగా ప్రవర్తించాను. నేను చాలా సిగ్గుపడుతున్నాను. వీలైతే మీరు నన్ను క్షమించండి. ఆర్తి గారు, మీరిప్పుడు ఇలాంటి వాటి గురించి ఆలోచించకండి. నేను మాటిస్తున్నాను, మేమందరం వీలైనంత త్వరగా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్తాం. పదండి. సార్, ఆ భీమరావుకు పాత అలవాటే. ప్రతిసారి ఇలాగే చేస్తాడు. ఎలాంటి సమస్యకైనా ధర్నాలో కూర్చుంటాడు. వాడికేమనిపిస్తుందంటే వాడు ధర్నాలో కూర్చోవడం వల్ల సమస్య మొత్తం పరిష్కారం అవుతుందని. మూర్ఖుడు. సార్, తను ఇలా చిన్నప్పటి నుంచే చేస్తూ వస్తున్నాడు. ఇక ఎలాగో ఏమో తెలీదు కానీ ఎక్కువసార్లు తనే గెలిచాడు. నువ్వు వాడి సక్సెస్ స్టోరీలు చెప్తున్నావా? ఎలా చెప్తున్నావంటే ఏదో ఈ దేశంలో బోల్డ్ అంతమంది ధైర్యవంతులున్నారన్నట్టుగా. అంత ధైర్యవంతులే ఉంటే మేము ఇక్కడ పెత్తనం చేసేవాళ్ళమా? నువ్వు నా దగ్గర ఉద్యోగం చేస్తున్నావు. ఇక 4-5 రోజుల నుంచి నాతో చెంప దెబ్బలు తింటున్నావు. సారీ సార్. షట్ అప్. భీమ్రావ్ ఎలాంటి హిస్టరీ రాయట్లేదు. కూర్చుంటాడు, అలసిపోయి వాడే లేస్తాడు. వాడు లేవడు. భీమరావు లేచే రకం కాదు. వాడు అలసిపోయి లేవడు. వాడి గురించి నాకు బాగా తెలుసు సార్. వాడు లేవడు, అలాగే ఓటమిని అంగీకరించడు. ఈ పాటికి బస్తీలో వాడి కోసం ఛాయ్ అల్పాహారం కూడా ఏర్పాట్లు చేసుంటారు. ఇదిగో లక్ష్మి, ఇలారా. ఇదిగో నేను అందరి కోసం చాయ్ పెట్టి తీసుకొచ్చాను. స్టేషన్కి ఇద్దరం కలిసి వెళదాం పద. అందరికీ చాయ్ ఇచ్చేసొద్దాం. రాత్రి నుంచి అంతా అక్కడే ఉన్నారు కదా. పద. లేదు దలియమ్మా, నేను అక్కడికి రాలేను. నేను పని వెతుక్కోవడానికి కూడా వెళ్ళాలి. చాయ్ ఇచ్చాక వెళ్ళిపోవచ్చు కదా. దలియమ్మా, చాయ్ ఇవ్వడం కన్నా ముఖ్యమైన పని వెతుక్కోవడం. లక్ష్మి చెప్పింది నిజమే. అందరికీ తమ తమ పనులు ముఖ్యమైనవి అవుతాయి. భీమ్ ఇంకా వాళ్ళ నాన్నకు వాళ్ళ పనులే ముఖ్యమైనవి. లక్ష్మికి తన పని ముఖ్యం. ఆనందంగా ఉంది లక్ష్మి. ఆలస్యంగానైనా సరే నీకు అర్థమైంది కదా. అన్నట్టు దలియమ్మ, ఎలాగూ చాయ్ పెట్టి తీసుకెళ్తున్నావంటే ఏదోటి చేసి పట్టుకెళ్తావు కదా. అయితే వాళ్ళకి చెప్పండి, వాళ్ళిక్కడికొచ్చి నాతో కలిసి చాయ్ తాగనంత వరకు నేనిక్కడ పస్తులుంటాను అని. నువ్వెందుకు ఇలా చేస్తుంటావు జీజాబాయ్? ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే నువ్వు నీ బాధలే పట్టుకొని కూర్చుంటావు. నువ్వు ఈ జన్మలో మారవు కదా. ఇలా చూడు దలియమ్మ, నువ్వు నాకు అత్తలా మారాలనుకోకు. నేనేం చేయడం మంచిదో ఏం చేయడం మంచిది కాదో నువ్వు నాకు చెప్పొద్దు. వెళ్ళు. ఇలా ఇవ్వండి, అంట్లో నేను తోముతాను. వద్దు, నా ఆరోగ్యం అంతగా దిగజారలేదు. నేను తోముతాను అన్నట్టు నువ్వు పని వెతుక్కోవడానికి వెళ్ళు. అలాగే నువ్వు అమ్మ మాటల్ని పట్టించుకోకు.
ఆమె నిన్ను భీమ్ ఇంకా రమాలకు వ్యతిరేకంగా చేయాలనుకుంటుంది. ఇక మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం భీమ్ ఇంకా రమాలకు వ్యతిరేకంగా కాదు, మనకు వేరే అవసరం ఉందని. వాళ్ళిద్దరికీ దీని గురించి చెప్పలేం. మీరేం బెంగపడకండి. ఒక్కసారి నేను భీమ్రావ్ ఇంకా రమలకు వ్యతిరేకంగా వెళ్ళి చూశాను. ఇక ఇప్పుడు వాళ్లకు తోడుగా ఉన్నాను కదా. నాకేమనిపిస్తుందంటే భీమ్రావ్ ఇంకా రమలకు వ్యతిరేకంగా ఎలా మారగలరని. నేను చాలా అదృష్టవంతురాలిని. అందుకే మీరు నాకు భర్తగా దొరికారు. మీకు నేనేమీ కానివ్వను. కానిస్టేబుల్, వెళ్ళు. నా కోసం వేడివేడిగా చాయ్ తీసుకొనిరా. అరే, మేము ఉద్యోగం చేసుకునేవాళ్ళం. మాకు చాయ్ నీళ్లు అన్ని సమయానికి అందుతుండాలి. ఇక్కడందరూ పనికి మాలిన వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళకు చాయ్ ఇంకా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని. ఏంటి, ఎందుకని దొరకవు? వీళ్ళ దళయమ్మ ఇంకా చనిపోలేదు. వీళ్ళకు చాయ్ దొరకపోవడానికి నేను వీళ్ళందరి కోసం చాయ్ పెట్టి తీసుకొచ్చాను. ఇది పోలీస్ స్టేషన్, ఏదో ధర్మశాల కాదు. ఇంటి నుంచి చాయ్ పెట్టుకు తీసుకురావడానికి. ఇన్స్పెక్టర్ గారు, మాకు కూడా ఇలా పోలీస్ స్టేషన్ బయట కూర్చోవడం నచ్చటం లేదు. కానీ మీరు చట్టం గొంతు నిలుమేస్తున్నారు. అందుకే ఆ చట్టాన్ని రక్షించడం కోసం మేమంతా కూర్చున్నాం. అయినా కూడా ఇంటి నుంచి చాయ్ తేవడం, ఒకరికి తాగించడం అదేవి నేరం కాదు కదా. దలియా అమ్మ, మీరు చాయ్ పోసి ఇవ్వండి. సరే, అయితే ఇలాగే కూర్చొని ఉండండి. నందు మనోహర్లకు పోసు. రామ్జీ అన్న, ఒకసారి అలా పదండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇది పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి. రామ్జీ అన్న, అది జీజాబాయి మీకు సందేశం పంపించింది. ఎప్పటిదాకా మీరు తన దగ్గరికి వెళ్ళి తనతో కలిసి ఛాయ్ తాగినంత వరకు అంతవరకు తను పస్తులుంటుందట. ఛాయ్ కూడా తాగదట. ఏమందంటే తన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదట, తను చనిపోయినా పర్లేదంట. తను చాయ్ తాగని లేదా తాగకపోని నాకు పెద్దగా తేడా ఏముండదు. కానీ కొంచెం బాధ అనిపిస్తుంది అంతే, ఇంకేమీ లేదు. నాన్నా, భార్య సమస్యలకు కేవలం బాధపడ్డం మాత్రమే భర్త కర్తవ్యం కాదు. నిజానికి ఆ సమస్యలకు పరిష్కారం వెతకడం ఇదే భర్తకున్న కర్తవ్యం. అవునా? అంటే కర్తవ్యం కేవలం భర్తకే ఉంటుందా, భార్యకు ఉండదా? నిజం చెప్పాలంటే ఈ బంధానికి ఉన్న ప్రత్యేకత కూడా ఇదే. అసలు మీరెందుకింత పట్టుబడుతున్నారు? ఒకసారి వెళ్ళొచ్చు కదా. సరే దలియమ్మ, వెళ్ళి జీజాబాయికి చెప్పండి నేను కూడా ఇక్కడ ఛాయ్ తాగడం లేదని. నాన్నా, తను అక్కడుండని, నేను ఇక్కడ ఉంటాను. నాన్న, మీరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? ఇదిగోండి, వెళ్ళి తనకు చెప్పండి. సరే. భీమ్రావ్, రామ్జీ,
డేవిడ్ సార్ నన్ను మీటింగ్కి రమ్మని చెప్పాడు. కొంచెం హై లెవెల్ మీటింగ్. అసలు మీ అందరినీ ఎదుర్కోవడం ఎలా అని. ఆ మీటింగ్ పూర్తయ్యేలోపు మీరంతా ఇక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోండి. లేదంటే మేము మా పద్ధతిలో వెళ్ళగొడతాం. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఏది ఏమైనా సరే, కానీ ఈ భీమ్రావు న్యాయం నుంచి ఎప్పటికీ పారిపోలేడు. సరే, నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. తర్వాత ఏం చేయాలో అది మీరు చూసుకోండి.